శోభాలేజీ గారు, మధుమిత గారు పెళ్లికి ముందు బిజీ యాక్టర్, హీరోయిన్ ఫీచర్స్ ఉన్న ఆవిడ హీరోయిన్గా కూడా చేస్తున్నారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పూర్తిగా కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటాన్ని మేము చూసాం. సో తాను బిజీ అవ్వాలని, అవుతానని ఎప్పుడైనా అనుకున్నారా? అవ్వాలని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? అంటే తను మూవీ మ్యారేజ్ తర్వాత టోటల్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మూవీకి స్టాప్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో నేను అడిగా, ఎందుకు ఇలా నాకు చెప్తే ఎందుకు అన్నాను నేను. అంటే మేము అనుకున్నాం, సో ఒకటి ఆలోచించు, ఇప్పుడు ఎంతోమంది మూవీ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, షైన్ అవ్వాలనుకుంటారు. సో యూ హెవ్ డన్ దట్, ఆ అచీవ్మెంట్ వచ్చేసింది. బట్ వై డూ వాంట్ టు స్టాప్ ఇట్? ఆ అచీవ్మెంట్ ఉన్నప్పుడు యూ కెన్ కంటిన్యూ, ఆపర్చునిటీ ఉన్నప్పుడు వై డోంట్ యూ కంటిన్యూ అన్నాను. దాని తర్వాతనే వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళ మైండ్ మారింది. సో మైండ్ మారి తర్వాత షీ స్టార్టెడ్ కంటిన్యూ. అంటే తను వచ్చేసి ఫ్యామిలీ కంటిన్యూస్గా టోటల్గా మూవీ వద్దు ఇక్కడే ఉంటామని లేదు, షీ బ్యాలెన్స్ బోత్. కానీ ఏంటంటే మ్యారేజ్ తర్వాత చాలా పర్టికులర్ అయిపోయింది క్యారెక్టర్స్ మీద. అవును, చాలా సెలెక్టివ్గా చేస్తుంది, వెరీ సెలెక్టివ్. సో దానివల్ల షీస్ టేకింగ్ కొంచెం గ్యాప్స్. ఓకే, గ్యాప్ తీసుకోవాలి, వచ్చిందని కూడా చాలా వాల్యుబుల్గా. దట్ వాజ్ కాన్షియస్ డెసిషన్. ఎందుకంటే పిల్లలు అట్లీస్ట్ స్కూల్కి వెళ్ళే వరకు వాళ్ళ నీడ్స్ అన్ని నేను ఇంట్లో ఉండి పర్సనల్గా చూసుకోవాలన్నది కాన్షియస్ డెసిషన్. అండ్ పెళ్ళి అయిన తర్వాత ఇమీడియట్ పిల్లలు కావాలనేది కూడా నా కాన్షియస్ డెసిషన్ అనమాట. కొంచెం గ్యాప్ తీసుకుందామంటే లేదు, ఇమీడియట్ పిల్లలు అని. సో ఫస్ట్ బాబు పుట్టాక ఆల్మోస్ట్ ఒక 4.5 years బ్రేక్ వచ్చింది. అప్పుడు ఒక్కటో రెండో ఫిల్మ్స్ చేశాను అంతే, బాబుతోటే ఉండాలని. తర్వాత సెకండ్ బాబు పుట్టాక సేమ్ అలాగే మళ్ళీ గ్యాప్ వచ్చింది. బట్ సెకండ్ బాబు పుట్టాక వాడికి 4 months అప్పుడు నేను భలే మగాడి చేశాను. సో అట్లా ఐఎమ్ చూసి కొన్ని మిస్ అవ్వకూడదు, చాలా బాగున్నాయి అనుకున్నవి మాత్రమే చేస్తున్నాను. అదర్వైజ్ ఐఎమ్ హ్యాపీ ద వే లైఫ్ హ్యాస్ గివెన్ మీ, కిడ్స్ కానీ ఫ్యామిలీ కానీ. ఏది మిస్ అవుతున్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా అన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ వెళ్తారు. ఎందుకు యూట్యూబ్లో ఎవ్రీ సండే రిలీజ్ చేస్తున్నారు కదా కొత్త సినిమా, అది అనదర్ హ్యాపీనెస్, అనదర్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. బికాస్ మనకి యాక్టింగ్లో మనం ఏం చేసినా మన ఒక యాక్టర్గా మనల్ని లవ్ చేస్తారు. బట్ ఇప్పుడు బిగ్ బాస్లో కానీ యూట్యూబ్లో కానీ ఏంటంటే మనం ఏంటి, ఆ పర్సన్ ఏంటి అనే దాని గురించి ప్రేమిస్తారు. అది మనకి పర్సనల్గా మనకి వచ్చే జెన్యూన్ లవ్ అది. సో అది నిజంగా చాలా సంతోషం. దట్స్ అనదర్ హ్యాపీనెస్. ఇంకో విషయం అడగాలి నేను మిమ్మల్ని, మీరు ఎప్పుడు బయట కనిపించినా సరే మీ కాస్ట్యూమ్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు కూడా మ్యాచింగ్ వేసుకొచ్చారు ఇద్దరు. అంటే కాస్ట్యూమ్స్ విషయంలో మీరు ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటారా? ఎట్లా ఈ డిజైనింగ్, ఇది ఫోటోషూట్స్ కానివ్వండి, ఫ్యామిలీ చాలా సెలెక్టివ్గా ఉంటాయి, ఏంటి సీక్రెట్? అది నాకు ఇంట్రెస్ట్ అంటే మేబీ నేను కూడా ఇండస్ట్రీకి వచ్చాక, ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకున్న ఒక వర్క్ అది. మేబీ బై బర్త్ నాలో ఉన్నది ఏంటంటే చూసింగ్ రైట్ కలర్స్, రైట్ కాంబినేషన్స్, రైట్ జ్యువెలరీ, అలా అది నా నేచర్లో ఉందేమో. అపార్ట్ ఫ్రమ్ దట్ మే ఇద్దరం ట్విన్ చేయాలనేది నాకు ఇష్టం ఎప్పుడు, అంటే ఇద్దరు ట్విన్నింగ్ అనేది. అండ్ మేము ఎప్పుడు ఇట్లా సిమిలర్ ఆ ట్విన్నింగ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నా పీపుల్ లవ్ ఇట్. చాలా మంది మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నామనో లేకపోతే మాకు చాలా నచ్చుతుందనో చెప్తారు. సో అది నాకు కూడా నచ్చుతుంది కాబట్టి అలా ఇష్టం.